మారిస్పేట్లోని మతుకుమిల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీ దత్తగురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం 25 పౌర్ణమి తిథులలో మహాయజ్ఞం జరగనుంది. తెనాలిలోని మతుకుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచ విసంతి పౌర్ణమి తిథుల్లో దత్త యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ రాంజీ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సర్వకార్య విజయాన్ని, వివాహ సంతాన సౌఖ్యాన్ని కలిగిస్తూ సంపూర్ణ మనోభీష్టి సిద్ధిని కలిగించే ఈ 25 పౌర్ణమి తిథుల్లో నిర్వహించే శ్రీ దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు. ప్రతి పౌర్ణమి తిథి నందు జరిగేటువంటి యజ్ఞంలో గోత్రనామాలు కూడా నివేదించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ యజ్ఞ మహోత్సవాల్లో ప్రతి పౌర్ణమి రోజున అనగా ఫిబ్రవరి 20వ తేదీ 2027 సంవత్సరం వరకు ప్రతి పౌర్ణమి రోజున మొత్తం 25 పౌర్ణమి రోజులు యజ్ఞం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇంకా ఈ యజ్ఞ కార్యక్రమంలో చీదెల మధుసూదనరావు, కందుల కుసుమకుమార్, చుక్కపల్లి నాగేశ్వరరావు, నాగం యోగేష్ సాయి భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి దత్తాత్రేయ స్వామివారి హోమాలండి 25 పౌర్ణములండి. ఇవాళ మాఘ పౌర్ణమి నుంచి ఇవి ప్రారంభించి వరుసగా 25 పౌర్ణములకి ప్రతి పౌర్ణమికి కూడా ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి హోమాలు జరుగుతాయండి. ఇక్కడ మన మార్చిపేటలో ఉన్నటువంటి ఆలయం దగ్గర. కావున భక్తులందరూ కూడా దత్త భక్తులు కానీ సాయిబాబా భక్తులు అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పౌర్ణమి పర్యంతం 25 పౌర్ణములు అంటే 25 నెలలు. ప్రతి నెల పౌర్ణమికి మన రఘోత్తమరాయ శాస్త్రి ఆలయం ఆవరణందు శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దత్తాత్రేయ స్వామి వారి హోమ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భముగా మొదటి నెల హోమ కార్యక్రమం బిగిన్ చేశాము. ఈ హోమ కార్యక్రమానికి 108 మంది దంపతులు హోమంలో కూర్చోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇంకా పెరుగుతారనే ఆలోచనతో మేము ఇంకా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.